బీఆర్ఎస్కు నిద్ర లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత వరుసగా విమర్శలు చేస్తున్నారు. డిసెంబర్ 9 బీఆర్ఎస్ దీక్షా దివస్ పైన కవిత సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు, విజయ్ దివస్లు ఏంటని కూడా ప్రశ్నించారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ను ఇరుకులు పెట్టేలా కవిత కామెంట్స్ అయితే ఉన్నాయి. కవిత పోస్టులపై బీఆర్ఎస్ నేతలైతే మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కొంతమంది కవిత మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అనేటువంటి చెప్పేది ఒకలాగా ఉన్నప్పటికీ కూడా అసలు వాస్తవాలు ఏంటి, నిజమే కదా కవిత మాట్లాడింది అనేది ఒకటైతే, ప్రతిదానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించేటువంటి విధానానికి సంబంధించి, ఆచరణలో పెట్టినటువంటి ఏదైనా కార్యక్రమానికి సంబంధించి కూడా మొదటి విమర్శ కుటుంబం నుంచి కావచ్చు, లేకపోతే జాగృతి అధ్యక్షురాలు కవిత నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది ఆవిడ. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని కావచ్చు, ఈ పరిణామాలని? మురళి, కవిత మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఒక పోస్ట్ ని అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే దీక్షా దివస్లు అధికారం పోయిన తర్వాత దీక్షా దివస్లు, విజయ దివస్లు గుర్తొస్తున్నాయి. తెలంగాణ ప్రజలు వీటన్నిటినీ కూడా గమనిస్తున్నారు అనేటువంటి ఒక సింగిల్ లైన్ అయితే ఆమె అందులో పోస్ట్ చేశారు. కానీ అంతరార్థంగా మాత్రం చాలా విమర్శనాత్మకమైనటువంటి కామెంట్ గా దీన్ని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల కాలం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి 2023 వరకు, అంటే సుమారు 9.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా, ప్రతిపక్షాలు నామరూపాలు లేకుండా, అలాగే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులందరినీ కూడా విస్మరిస్తూ బీఆర్ఎస్ ఇటు కేసీఆర్ పాలన కొనసాగింది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా కొనసాగింపుగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఒక్కొక్కటిగా కవిత వివిధ రూపాల్లో, ఇటు జిల్లా పర్యటనలో కావచ్చు, పోస్టుల రూపంలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక్కొక్క దాని అంశాన్ని గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉద్యమకారులను కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కీలక ఘట్టాలను కొన్ని డేస్ ముఖ్యంగా ఉంటాయి. మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, అలాగే సమర దీక్ష లాంటి 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా నమోదయ్యాయి. వాటిని ఎప్పుడూ కూడా ఇటు జేఏసీ, కోదండరాం నేతృత్వంలో ఉన్నటువంటి జేఏసీ కావచ్చు, విద్యార్థి జేఏసీ కావచ్చు, వివిధ సందర్భాల్లో కొన్ని రాజకీయ పక్షాలు కూడా పార్టీ పరంగా ఇచ్చినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో చాలా చారిత్రక ఘట్టాలుగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఏ రోజున బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రోజున కూడా వాటిని గుర్తు చేసుకోలేదు. కానీ కేవలం ఉద్యమం అంటే కేసీఆర్ అంటే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనే యాంగిల్లోనే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యవహరించింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఓడగొట్టారో 2023 ఎలక్షన్స్ తర్వాత, ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యవహారాలను, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఘట్టాలను తెరపైకి తీసుకొస్తూ బీఆర్ఎస్ పార్టీ ఒక టైంలో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ ఒక సెంటిమెంట్ ను రాజేసేటువంటి వ్యూహం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల డిసెంబర్ 9 జరిగినటువంటి దీక్షా దివస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా చిదంబరం ప్రకటన ఇచ్చారో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుంటూ దీక్షా దివస్ పేరిట నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఇటు జిల్లా గ్రామీణ స్థాయిలో కూడా బీఆర్ఎస్ శ్రేణులను, ఇటు స్థానికంగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కు సమాయత్తం చేస్తూనే పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో కేసీఆర్ దీక్ష ద్వారానే తెలంగాణ వచ్చింది అనేటువంటి ఒక ఇండికేషన్ తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ గ్రామీణ స్థాయిలో అలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రజల నుండి పెద్దగా స్పందన వచ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. కవిత కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అనే దానికి సంబంధించి క్రాంతి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మురళి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ప్రజల్లో ఈ దీక్షా దివస్లకు కావచ్చు, ఎలాంటి బీఆర్ఎస్ చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ కి
సానుకూలమైనటువంటి రెస్పాన్స్ రాలేదు. పైగా సోషల్ మీడియాలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువ చూపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కవిత కూడా వాటన్నిటిని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో లేదా ఉద్యమకారుల నుండి, ముఖ్యంగా విద్యార్థుల నుండి వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ ను బేస్ చేసుకొని కవిత ఇప్పుడు తనకు అనుకూలంగా రాజకీయాన్ని మలుచుకునే వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ ను విమర్శిస్తూ ఇండైరెక్ట్ గా ఈ కామెంట్స్ అయితే చేసింది. మరీ ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో గుర్తుకు రానటువంటి తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు కొత్తగా రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ ఆంతర్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అనేటువంటిది ఉద్యమాల గడ్డ. నిత్యం తమ రాజకీయ విచక్షణలు చూపిస్తూ ఎప్పుడైతే ఇక్కడ పోరాటాలు ఉన్నాయో, ఎప్పుడైతే ఇక్కడ పెత్తందారుల హవా కొనసాగిందో, ఎప్పుడైతే ఇక్కడ ఈ గడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించిన సందర్భం ఉంది, వాటన్నిటినీ కూడా ఇక్కడ చదువు కావచ్చు, లేకపోతే కొన్ని వర్గాల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సమాజం అనేటువంటిది మాత్రం నిత్యం చైతన్యవంతంగా ఉంటుంది. ఎవరు తెలంగాణ ప్రజలకు గాని తెలంగాణ గడ్డకు గాని ద్రోహం చేస్తున్నారో, ఇకపై చేయాలనేటువంటి ఉత్సాహం, ఒక ఆలోచనతో ఉన్నారో, వాటన్నిటినీ కూడా నిత్యం ఇక్కడ ఈ సమాజం పసిగడుతూ ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరికను కవిత ఈ రోజు తన పోస్ట్ లో వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. కవిత పోస్టులకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా, ఏ కామెంట్స్ చేసినా కానీ దానికి మొదటి విమర్శగా అధికార పక్షం నుంచి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి మరో ప్రతిపక్షంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కవిత మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని జాగృతి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవాలే కదా తను మాట్లాడుతోంది, అందులో నిజం లేదా అని కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ నేతలైతే కవిత తీరుకు సంబంధించి కావచ్చు, ఆమె రెస్పాండ్ అయ్యేటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.